నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పళ్ళు తోమడము ఓ కలే. వేసవిలో వ్యాయామాల విషయంలో జాగ్రత్త. ఎండల్లో బార్లీ ఎంతో మేలు. మెదడులో రక్తస్రావం ఎంత ప్రమాదం. ఇంకా హెల్త్ టిప్. ఉదయం లేవగానే బ్రష్ చేయడం మనకు అలవాటే, కానీ మనలో ఎంతమంది సరిగ్గా బ్రష్ చేస్తున్నారంటే చెప్పడం కష్టం. నోట్లో బ్రష్ పెట్టి అలా ఇలా తిప్పేసి నోటిని కడిగేసే వాళ్లే ఎక్కువ మంది. కొంతమంది అయితే బ్రష్ని అడ్డదిట్టంగా పళ్ళకేసి రుద్దుతూ ఉంటారు. మరికొందరు అదే పనిగా చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లే అంటారు డాక్టర్లు. దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లేమిటో, పళ్ళు తోముకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని బ్రషింగ్. కానీ రోజూ పళ్ళు తోముతున్నా పళ్ల పసుపు రంగు ఎందుకు తగ్గటం లేదు? నిత్యం దంతధావనం చేస్తున్నా నోటి దుర్వాసన ఎందుకు తగ్గటం లేదు? చిగుళ్ల నుంచి రక్తం ఎందుకు వస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, అది సరిగా బ్రష్ చేయకపోవటం. అంటే పళ్ళు తోమటం కంటే సరైన విధంగా దంతధావనం చేయటం చాలా ముఖ్యం. నిత్యం బ్రషింగ్లో మనం చేస్తున్న చిన్న పొరపాట్లే నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, దంతాలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయని చెబుతారు దంత వైద్యులు. బ్రష్ అనేది మనం ముఖ్యంగా 2 సార్లు చేసుకోవాలండి. ఉదయం ఒకసారి చేసుకోవాలి, రాత్రి ఒకసారి చేసుకోవాలి. ఎంతసేపు చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక బ్రష్ 20 నిమిషాలు, అరగంట, ముప్పావు గంట అలా వీళ్ళతో మాట్లాడుతూ అలా బ్రష్ చేసుకుంటుంటారు. సో అలా బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళు అరిగిపోవడం తప్ప పెద్ద ప్రయోజనం ఉండదండి. బ్రషింగ్ అనేది 2 నిమిషాలు మించకూడదు. ఎప్పుడు బ్రష్ చేసుకున్నా కానీ నాట్ మోర్ దాన్ 2 మినిట్స్ అనమాట. 2 మినిట్స్ లోపలే మన బ్రషింగ్ అనే ప్రక్రియ ముగించేయాలి. సో పొద్దున్న ఒక 2 నిమిషాలు, రాత్రి ఒక 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు బ్రషింగ్ వల్ల మన నోట్లో ఉన్న క్రిములన్నీ, మన నోట్లో పట్టిన మురికని పోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంతేగాక బ్రష్ ఏ టైప్ ఆఫ్ బ్రష్ వాడాలని చాలామంది అడుగుతుంటారు. బ్రష్లో 3 రకాల బ్రష్లు ఉంటాయండి. ఒకటి హార్డ్ అంటారు, ఒకటి మీడియం అంటారు, ఒకటి సాఫ్ట్ అంటారు. ఈ హార్డ్, మీడియం, సాఫ్ట్ అనేది ఎలా ఉంటుందంటే బ్రిసిల్ యొక్క డయామీటర్, బ్రష్లో బ్రిసిల్స్ ఉంటాయి కదా, బ్రిసిల్స్ యొక్క డయామీటర్ మందాన్ని బట్టి లావుగా ఉంటే హార్డ్ అని, మధ్యస్థంగా ఉంటే మీడియం అని, సన్నగా ఉంటే సాఫ్ట్ అని అంటుంటారు. కొత్తగా వచ్చే బ్రష్ల్లో ఎక్స్ట్రా సాఫ్ట్, సూపర్ సాఫ్ట్ అట్లా రకరకాల బ్రష్లు కూడా వస్తున్నాయి. ఎక్స్ట్రా సాఫ్ట్ అంటే ఈ సాఫ్ట్ బ్రిసిల్స్లో ఇంకా తక్కువ డయామీటర్, ఇంకా పల్చగా ఉండే బ్రిసిల్స్ని సూపర్ సాఫ్ట్ అని, లేకపోతే ఎక్స్ట్రా సాఫ్ట్ అని, ఎక్స్ట్రా ఫైన్ అని కూడా అంటుంటారు అన్నమాట. సో ఏది ఏమైనా జనరల్ రికమెండేషన్ ఏంటంటే సాఫ్ట్ బ్రష్ వాడాలి, 2 సార్లు బ్రష్ చేయాలి, 2 నిమిషాల లోపలే మనం బ్రషింగ్ అనే ప్రక్రియ ముగించాలి. బ్రషింగ్ చేయటంలో మన దగ్గర ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది పళ్లపై బ్రష్ను పెట్టి అతి సుతారంగా కదిలిస్తూ ఉంటారు. మరికొందరేమో బండరాయిపై చేపల్ని తోమినట్టుగా బ్రష్తో దంతాల్ని బలంగా రుద్దుతూ ఉంటారు. కొంతమంది బ్రష్ పైన టూత్పేస్ట్ని ఎక్కువగా వాడితే, మరికొందరేమో బఠానీ గింజంత పరిమాణంలో మాత్రమే పేస్టును పెడుతూ ఉంటారు. కొందరు హార్డ్ బ్రష్ వాడితే, మరికొందరేమో అతి సున్నితమైన బ్రష్లను వాడుతూ ఉంటారు. కొందరు త్వరగా బ్రష్ చేసేస్తే, కొందరేమో తాపీగా దంతధావనాన్ని కానిస్తూ ఉంటారు. నిజానికి ఐడియల్ బ్రషింగ్ అంటే పళ్లను తోమటం కూడా ఓ కళే అంటారు నిపుణులు. బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, పేస్టును ఎంత వాడాలి, ఎలాంటి బ్రష్ను వాడాలి, ఈ వివరాలని తెలుసుకోవటం చాలా ముఖ్యమని చెబుతారు డాక్టర్లు. టూత్పేస్ట్ ఎంత వాడాలి అనేది కూడా చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. టూత్పేస్ట్ ఏంటంటే ఒక బఠానీ గింజ అంత టూత్పేస్ట్ మాత్రమే వాడమని రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే టూత్పేస్ట్లో అబ్రేసివ్స్ ఉంటాయన్నమాట. సో అబ్రేసివ్స్ వల్ల, ఎక్కువ బ్రష్ చేయడం వల్ల, అబ్రేసివ్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే పన్ను కూడా అరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకని జనరల్గా మనం టూత్పేస్ట్లో రకరకాలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా జెల్ బేస్డ్ టూత్పేస్ట్లు వాడమని చెప్తుంటాం అనమాట. సో జెల్ బేస్డ్ టూత్పేస్ట్లో అబ్రేసివ్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మన పళ్ళు అరిగిపోయే ప్రమాదం జరగదు. మూడవది ఏంటంటే టూత్పేస్ట్ ఎలా వేసుకోవాలని అడుగుతారు. టూత్పేస్ట్ మన అడ్వర్టైజ్మెంట్స్లో పైనుంచి కింద దాకా టూత్పేస్ట్ వేసేయటం చూస్తూ ఉంటాం మనం. కానీ అలా వేసుకోవాల్సిన అవసరం లేదండి. టూత్పేస్ట్ని
ఆ ట్యూబ్ని టూత్ బ్రష్ మీద ఒకసారి ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే ఆ టూత్ పేస్ట్ బ్రిసిల్స్ లోపలికి వెళ్ళిపోవాలి, పైన ఉండక్కర్లేదు, లోపలికి కొంచెం పెనిట్రేట్ అవ్వాలన్నమాట. సో పెనిట్రేట్ అవటం వల్ల ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు ఆ టూత్ పేస్ట్ ఒక చోటే కాకుండా అన్ని పళ్ళ మీద కాన్సన్ట్రేట్ అయ్యి అన్ని పళ్ళ మీద స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా బ్రష్ చేసుకునే హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. దంతధావనంలో బ్రష్లను ఎంచుకోవటమే కాదు, వాటిని ఎంతకాలం వాడాలన్నది కూడా కీలకమైన అంశమే. కొంతమంది నెలకోసారి బ్రష్ను మారిస్తే, కొందరేమో నెలల తరబడి అదే బ్రష్ను వాడుతూ ఉంటారు. నిజానికి బ్రష్ను ఎక్కువ కాలం పాటు వాడటం ఏమంత మంచిది కాదు. ఇక రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలని చెబుతూ ఉంటారు డాక్టర్లు. కానీ మనలో చాలామంది రాత్రి తిన్న తర్వాత బ్రష్ చేయటానికి అంతగా ఇష్టపడరు. రోజుకు 2 సార్లు బ్రష్ చేయటం అనేది మన నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పిల్లలకు బ్రషింగ్ చేయటంలోనూ మెలకువలు నేర్పించాలి. పేస్టు ఎక్కువ తినేయకుండా చూడాలి. దంతధావనం సరిగా ఉంటే నోటి ఆరోగ్యమే కాదు, మొత్తంగా ఆరోగ్యమే పదిలంగా ఉంటుంది. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ప్రతిసారి 2 నిమిషాలు లోపే చేసుకోవాలి. టూత్ పేస్ట్ తక్కువ మోతాదులో వాడాలి. ఆ టూత్ పేస్ట్ కూడా బ్రిసిల్స్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా వేసుకోవాలి. అలాగే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా పైకి కిందకి బ్రష్ చేసుకోమని చెప్తుంటాం. అడ్డంగా కాకుండా పైకి కిందకి బ్రష్ చేసుకునే ఒక అలవాటు చేసుకోవాలి. అలాగే బ్రిసిల్ డయామీటర్ అంటే సన్న డయామీటర్ ఉన్న బ్రిసిల్స్ అంటే సాఫ్ట్ బ్రషెస్ వాడమని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ సలహాలు పాటించి, ఈ రికమెండేషన్స్ పాటించి బ్రషింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడైతే మీరు 2 సార్లు చేస్తారో, సో మీ నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ నోటి ఆరోగ్యం బాగుంటే మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక మంచి చిరునవ్వు మనిషి అందాన్ని పెంచుతుంది. అందుకు ఆ నవ్వు వెనక ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మన దంత ధావనం చక్కగా ఉండాలి. ఉదయం రాత్రి క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ను మార్చుకోవాలి. మెత్తని ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాటిని పళ్ల సందుల నుంచి తొలగించుకునేందుకు ఫ్లాషింగ్ చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఏవైనా ఆహార పదార్థాలు తిన్నా, కాఫీ, టీలు, కోలాలు తాగిన వెంటనే మంచినీటితో పుక్కిలించాలి. ఈ అలవాట్లు మన దంతాల్ని, నోటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేసే అలవాటుగా ఉన్నప్పుడు, జిమ్కెళ్ళి వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవడం మనందరికీ అనుభవమే. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఇదేమంత పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వేడి, ఉక్కపోతలు తీవ్రంగా ఉండే ఎండాకాలంలో మాత్రం ఇదో పెద్ద చిరాకు వ్యవహారంగా ఉంటుంది. ఇలా వ్యాయామం మొదలెట్టగానే అలా చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇక మిగతా కాలాలతో పోలిస్తే ఈ వేసవి కాలంలో ఒంట్లో నుంచి ద్రవ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి వ్యాయామాల విషయంలో సీజన్కు తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వ్యాయామాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటం అలవాటుగా ఉంటుంది. పార్కుల్లో, మైదానాల్లో నడవడం, జాగింగ్ చేయడం, పరిగెత్తడం, లేదంటే జిమ్కెళ్ళి వ్యాయామాలు చేయటం అన్నది చాలా మందికి దినచర్యగా ఉంటుంది. ఇంకా షటిల్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు కూడా ఆడుతుంటారు. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒకరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. మరైతే ఈ వ్యాయామాలను, ఆటల్ని రోజు అన్ని సీజన్లో చేసినట్టుగానే ఎండాకాలంలో కూడా చెయ్యాలా, లేక మోతాదు తగ్గించాలా అన్నది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో చెమటలు ఎక్కువగా పట్టడం, తద్వారా డీహైడ్రేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాయామాలు, ఆటలు అన్నవి కాస్త మోతాదు తగ్గిస్తేనే మంచిదని నిపుణులు చెబుతారు. వేసవిలో సాధారణంగా 8 గంటలు దాటగానే ఎండల వేడి పెరుగుతుంది. ఆ ఎండల ధాటికి ఒంట్లో నీరు చెమట రూపంలో ఆవిరైపోతుంటుంది. కాబట్టి వేసవి వ్యాయామాలను సాధ్యమైనంత వరకు పొద్దున్నే చేయటం మంచిది. వేకువఝామున 5 గంటల నుండి 7 లోపలే వ్యాయామాలు, ఆటల్ని సాధన చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒకవేళ సాయంత్రం అయితే 5 గంటల తర్వాత నుండి 7 గంటల్లోపు చేసుకోవాలి. అలాగే ఈ వ్యాయామాలు చేసేటప్పుడు పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి బొండాల లాంటి నీరు తీసుకోవటం వల్ల శరీరంలో నుండి వెళ్లిపోయే నీటిని, ఖనిజ లవణాల్ని తిరిగి భర్తీ చేసుకోవచ్చు.
ఇక ఈ సీజన్లో దొరికే తాటి ముంజలు, మామిడి పండ్లను కూడా తగిన మోతాదులో తీసుకోవటం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాయామాలు చేస్తూ పోయినా, వాటి మోతాదు శృతిమించినా దానివల్ల కండరాలు పట్టేయటం, మనిషి నీరసించి అనారోగ్యం పాలవడం లాంటివి సంభవిస్తాయి. వేసవిలో ఒంట్లో నుండి ద్రవాలు ఇట్టే వెళ్లిపోతాయి. కాబట్టి వ్యాయామాల్ని సాధ్యమైనంత పొద్దున్న వేళలో, అది తగు మోతాదులోనే చేస్తూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి బొండం లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో వ్యాయామాలతో తలెత్తే ఇబ్బందుల్ని చాలా వరకు నివారిస్తాయి. మండిపోయే ఎండలకు ఒళ్లంతా ఇట్టే నీరసించిపోతూ ఉంటుంది. శరీరమంతా శక్తిహీనంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ సీజన్లో నోటికి ఏదీ రుచించడం లేదని వాపోతూ ఉంటారు చాలామంది. ఇలాంటి వాటికి బార్లీతో చక్కగా చెక్ పెట్టచ్చు. బార్లీని సమ్మర్ సూపర్ ఫుడ్ అని చెబుతారు పోషకాహార నిపుణులు. ఒంటికి తక్షణ శక్తిని, మరెన్నో పోషకాలను అందించే బార్లీ గింజల గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవి సీజన్లో బార్లీని తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మండుటెండల్లో డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటం దగ్గర నుంచి గుండెని, కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు బార్లీతో లెక్కలేని ప్రయోజనాలు దక్కుతాయని చెప్తారు నిపుణులు. బార్లీలో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో కాల్షియం, ఫైబర్, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇందులో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజు బార్లీని ఆహారంలో చేర్చుకునే వారి గుండె మిగతా వారికన్నా ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధనల్లోనూ తేలింది. బార్లీ గింజల్లో నీటిలో కరిగే ఫైబర్, నీటిలో కరగని ఫైబర్ రెండూ ఎక్కువే. ఇవి అనేక రకాల జీర్ణ సంబంధ వ్యాధుల్ని దరిచేరనివ్వవు. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పొట్టలో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. ఇంకా కడుపులో మంట, అసిడిటీ లాంటి సమస్యలున్న వాళ్ళు రోజు బార్లీ నీటిని తాగొచ్చు. శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. బార్లీ గింజల్లోని పొటాషియం, మెగ్నీషియం శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. ఆడవాళ్లను బాధించే ప్రధాన సమస్యల్లో మూత్రనాళి ఇన్ఫెక్షన్ ఒకటి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రోజు బార్లీ నీళ్లు తాగితే మంచిదని వైద్యులు చెబుతుంటారు. మూత్రంలో ఇన్ఫెక్షన్ కారకాల్ని, వ్యర్థాల్ని బయటకు పంపే శక్తి దీనికుంది. గర్భిణులకు కాళ్లవాపులు తగ్గటానికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు బార్లీ ధాన్యం ఉపయోగపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బార్లీ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి సాయపడుతుంది. అందుకే ఇది మధుమేహులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లతో ఉండే బార్లీ పెద్ద పేగు క్యాన్సర్ లాంటి వాటి నుంచి కూడా రక్షిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని డైట్లో చేర్చుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. గాల్ బ్లాడర్లో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల సమస్యల్ని రానివ్వదు. ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ తదితర ఖనిజాలతో ఉండే బార్లీ ఎముకల నిర్మాణానికి, ఎముకల బలానికి తోడ్పడుతుంది. చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేసే గుణం దీని సొంతం. దీంట్లోని బీటా గ్లూకాన్, సెలీనియం చర్మ నిగారింపును పెంచుతాయి. మొటిమల్ని, మచ్చల్ని తగ్గిస్తాయి. బార్లీ నీళ్లతో శుభ్రం చేసుకున్నా ముఖం తాజాగా ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరగడం అనేది అత్యవసర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిలో సాధ్యమైనంత వేగంగా వైద్య సాయాన్ని అందించాల్సి ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరగడానికి చాలా వరకు అధిక రక్తపోటే కారణంగా ఉంటుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నప్పుడు, ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు కూడా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలకు ముప్పు ముంచుకొచ్చే ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చెయ్యాలో, వెంటనే ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి? బ్రెయిన్ హెమరేజ్ అంటే మేము బై న్యూరోసర్జన్స్ మేము ఎలా పిలుస్తామంటే ఇట్స్ కాల్డ్ ఇంట్రాక్రెనియల్ హెమరేజ్. ఇంట్రాక్రెనియల్ హెమరేజ్ అనేది అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం. అంటే ఏ కారణం వల్ల కానీ, అంటే బీపీ పెరగడం వల్ల కానీ, లేదా పడిపోవడం వల్ల కానీ, తలకు గాయం అవ్వడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్లో మెదడులో బ్లీడింగ్ అయితే, లేదా కొన్నిసార్లు పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ అంటాం, అంటే యాంటీకోగులెంట్స్ కానీ యాంటీ ప్లేట్లెట్స్ వాడేటప్పుడు స్లైట్ చేంజ్ ఇన్ ప్రెషర్, అంటే కొంచెంగా బీపీ పెరగడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళలో 4 to 7% రిస్క్ ఉంటుంది. అంటే నార్మల్ పేషెంట్స్కి బీపీ పెరగడం వల్ల అందరికీ బ్లీడింగ్ అవ్వదు, కానీ వీళ్ళకి యాంటీకోగులెంట్స్ వాడడం వల్ల ఒక 4 to 7% ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎక్కువ కారణం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే నెగ్లెక్టెడ్ బీపీ అంటే క్రానిక్ హైపర్ టెన్షన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ ఇంట్రాక్రనియల్ బ్లీడ్. సో దీనిలో మనం చూసామంటే బ్రెయిన్ టిష్యూలో బ్లీడ్ అయితే మనం ఇంట్రా పారెంకెమల్ హెమరేజ్ అంటాము. అదే బ్రెయిన్ పొరల పైన బ్లీడింగ్ అయ్యే అవకాశం అని ఒకవేళ దాన్ని డిఫరెన్షియేషన్ ఎలా అంటే మదర్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ దాన్ని డ్యూరామాటర్ అంటాం. ఆ డ్యూరామాటర్ పైన అయితే ఎపిడ్యూరల్ హెమటోమా అంటాం, డ్యూరామాటర్ కింద అయితే సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావానికి కారణాలేంటి? ఎక్కువ శాతం అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అంటే 40 to 50% ఆఫ్ ఇన్సిడెంట్స్ బ్రెయిన్ హెమరేజ్ కారణం బీపీ. అంటే 40 years దాటంగానే మనకి ఏమీ లేదు అని ఒక ధోరణిలో పేషెంట్స్ చాలా వరకు నెగ్లెక్టెడ్గా ఉంటారు. బికాస్ ఆఫ్ స్ట్రెస్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేయడం, లేదా లాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేయకపోవడం, లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, స్లీప్, యాంగ్జైటీ, డిప్రెషన్, దీస్ ఆర్ ఆల్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏమాత్రం మనం నెగ్లెక్టెడ్ ఉన్నా కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేది క్రానిక్ హైపర్ టెన్షన్. అంటే బీపీ నెగ్లెక్ట్ చేయడం, సరైన రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం, సడన్ షూటప్ అవడం వల్ల పడుకునేటప్పుడు ఎక్కువ శాతం మనం వింటాం ఎమర్జెన్సీ, రాత్రి పడుకున్నాడు పొద్దున్న లేవగానే పేషెంట్ పల్స్ లేదు అని. సో ఇట్స్ బేసికలీ బికాస్ ఆఫ్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటాం, మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం. సడన్లీ ఇట్ కెన్ కాజ్ డెత్ ఈవెన్. అంటే 190, 200 వెళ్ళేటప్పుడు రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంట్రాక్రనియల్ హెమరేజ్ వస్తుంది. బ్రెయిన్ హెమరేజ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సడన్గా ప్యాటర్న్ ఆఫ్ హెడేక్ మారిందా, లేదా ఇంటెన్సిటీ అంటే తల బరువుగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేటట్టు అనిపించడం, లేదా కళ్ళు మసక కమ్మడం ఇలా ఉంది అంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. అండ్ అసోసియేటెడ్ అంటే దీనితో పాటు అంటే రేజ్డ్ ఏసీపీ అంటే బ్రెయిన్లో ప్రెషర్, ఒత్తిడి పెరగడం వల్ల ఎక్కువసేపు పేషెంట్ నిద్రపోవడము, లేదా నలతగా ఉండడము, మాట నత్తిగా రావడము, ఇంకా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటే పేషెంట్ స్పీచ్ మాట్లాడనుకున్నా మాట్లాడలేకపోతాడు. కొంతమంది మాట్లాడుతుంటారు కానీ ఒకే వాక్యం మాట్లాడుతూ ఉంటారు. సో రిపిటేషన్ ఉన్నప్పుడు. సో మోటార్ ఎఫేజియా, మాట్లాడాలనుకుంటాడు కానీ ఆ కండరాలు పనిచేయని, సో మోటార్ ఎఫేజియా. కొన్నిసార్లు మాట్లాడతాడు కానీ అర్థం కాదు. సో ఇన్కోఆర్డినేషన్ ఉంటుంది. సో దీనికి కూడా ఒక స్పీచ్లో డెఫిసిట్ అన్నట్టు. అందుకే బీ ఫాస్ట్ అంటాము. ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే ఫేషియల్ అంటే ఫేస్ పైన డ్రూపింగ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, ఒక ముఖం ఒకవైపు వంకరపోవటం, దాని ఫేషియల్ డీవియేషన్ కానీ ఫేషియల్ డ్రూపింగ్ అని అంటాము. ఇంకా ఆమ్ అంటే ఒక చేయి కాలు పడిపోవడం కానీ. స్పీచ్, ఎస్ అంటే స్పీచ్ స్లరింగ్ కానీ, స్టటరింగ్ కానీ, అన్ని స్టటరింగ్ అని కాదు, కంటిన్యూస్గా స్పీచ్ ఒక రకంగా తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ ద స్పీచ్ తగ్గిపోవడం, ప్లస్ స్పీచ్ మాట్లాడుతున్నది క్వాలిటీ లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక వార్నింగ్ సైన్స్ అని చెప్పుకోవాలి. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాన్ని మీరెలా గుర్తిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒకసారి ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చాడంటే ద ఫస్ట్ గోల్డెన్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ అంటే మొడాలిటీస్ అంటే రేడియోలాజికల్గా సిటీ స్కాన్, సిటీ బ్రెయిన్ ప్లేన్ అంటాము, సిటీ బ్రెయిన్ కాంట్రాస్ట్ అంటాము. దీనిలో రక్తస్రావం అయినప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో ప్యాటర్న్, లొకేషన్, సైజ్ అన్నీ కూడా మనకి అర్థమైపోతాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఒకవేళ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అనుకున్నాం అనుకోండి, ద సైజ్ ఆఫ్ ద బ్లీడ్ మ్యాటర్స్. అంటే ఒకవేళ మేజర్ బ్లీడింగ్ అయింది, సో డాక్టర్ న్యూరోసర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది, వెంటనే సర్జరీకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సర్జరీ అంటే క్రేనియోటమీ అంటాం. బ్రెయిన్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎలక్వెంట్ సైడ్ అంటే ఇంపార్టెంట్ అనే భాగం అంతా కూడా లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇందులో కూడా ప్యాటర్న్ ఆఫ్ బ్లీడ్ అంటే కొంచెంగా బ్లీడింగ్ అయిందా, లేదా మేజర్ 10 centimeters, 5 centimeters, 2 centimeters, 1 centimeter ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ కూడా మనం ఒక లొకేషన్ చూసి ఇది బీపీ వలన అని చెప్పగలుగుతాం. కొన్నిసార్లు ఎన్యూరిజమ్స్ అంటాం, బుడగ వల్ల ఏదైతే అది పేలటం వల్ల లేకపోతే ఆ దానిలో రక్తం చిమ్మటం వల్ల వచ్చే ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ అంటే సబర్కనాయిడ్ హెమరేజ్ని మనం ఎన్యూరిజమల్ అంటాము. సో దీనిలో మనం ఎవాల్యుయేషన్ కోసం వస్తే ఒక సిటీ స్కాన్ అయ్యాక మనకి ఇంకా అర్థం కావటం లేదు అన్నప్పుడు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ ఫాలోడ్ విత్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అండ్ ఎంఆర్వి. సో దీని రెండు రకాల వల్ల మనకు తెలియలేదు. ఒకవేళ ఇంకా ఫైనల్ మోడాలిటీ విల్ బి సెరిబ్రల్ యాంజియోగ్రామ్. ఇప్పుడు ఎలా అయితే మనం గుండెకి యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే 4 vessel యాంజియోగ్రామ్ అంటాము, సెరిబ్రల్ యాంజియోగ్రఫీ. అది కూడా ద నెక్స్ట్ మోడాలిటీ అండ్ ఫైనెస్ట్ అంటే స్మాలెస్ట్ వెజల్స్, ఈవెన్ లెస్ దెన్ 5 mm ఉండే వెజల్స్ కూడా మనం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటే అది దేనివల్ల అయిందో మనకు తెలుస్తుంది. ఎంఆర్వి అనేసరికి వీనోగ్రామ్. సో ఈ వీనోగ్రామ్ చేస్తే మనకి కొంతమందిలో ఎస్పెషల్లీ ఉమెన్లో చూసామంటే థ్రాంబాటిక్ ఈవెంట్ టెండెన్సీ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో బీపీ ఎప్పుడు చూసినా కూడా బికాస్ ఆఫ్ ద బ్లడ్ లాస్ రెగ్యులర్ మంత్లీ దే విల్ షో
లో బీపీ అంటే లో హైపోటెన్షన్ అంటే హైపోటెన్షన్ ఉంటుంది. దీనికి తోడు మనం ఈ రక్తం మందగా అవ్వడం వల్ల థ్రాంబోసిస్ వచ్చే ఎక్కువ ఈవెంట్స్ ఎంఆర్ వీనోగ్రామ్ అంటాము, దానిలో డిటెక్ట్ చేసే అవకాశం. బ్రెయిన్ హ్యామరేజ్కి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సో వన్స్ డయాగ్నోస్టిక్ మొడాలిటీ అంటే ఒకసారి డయాగ్నోసిస్ మనం వచ్చాక మైనర్ బ్లీడింగ్ అయితే మైనర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు 24 to 72 hours అబ్జర్వేషన్ అంటాం ఇనీషియల్గా. ఎందుకు అంటే ఒకసారి బ్లీడ్ అయినాక పేషెంట్ వెంటనే ఇంప్రూవ్ అయిపోడు. సో కొన్నిసార్లు దానివల్ల ఫస్ట్ 24 to 48 hours ఎప్పుడు కూడా బీపీ వల్ల బ్లీడింగ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కంట్రోల్ అవర్ బీపీ. ఒకవేళ బీపీ కంట్రోల్ చేయని పరిస్థితుల్లో రీబ్లీడింగ్ టెండెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ 24 to 48 hours మోర్ దెన్ 50% విల్ బీ దేర్. ఆ రక్తం గడ్డ సీరియల్ సిటీ స్కాన్స్ అంటే రోజు స్కాన్ చేస్తాం. ఫస్ట్ 24 to 48 hours అండ్ 72 hours స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్లో ఏమాత్రం బ్లీడింగ్ పెరిగితే మళ్ళీ పేషెంట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బ్లీడింగ్ పెరగడం వల్ల కొన్నిసార్లు సర్జరీ పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు సాధ్యమైనంత వరకు అంటే 50% ఆఫ్ ద కేసెస్ ఒకవేళ 2 centimeter 3 centimeter బ్లీడ్ ఉన్నప్పుడు చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్తో పేషెంట్ చాలా వరకు మెరుగవుతాడు. కానీ కొన్నిసార్లు బార్డర్ లైన్ ఉన్నప్పుడు అంటే మనం తీసుకోవాల్సిన స్కోర్ ఏమంటామంటే GCS అంటే ఇట్స్ కాల్డ్ గ్లాస్గో కోమా స్కేల్. ఎక్కువ శాతం మనం ఈ స్కోర్ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు మేజర్ బ్లీడ్ కాకపోవచ్చు, కానీ పేషెంట్ న్యూరలాజికల్ స్టేటస్ చాలా డౌన్ ఉంటుంది, అంటే GCS తగ్గిపోతుంది. సో GCS నార్మల్ స్కోర్ అంటే గ్లాస్గో కోమా స్కేల్ ఇది నార్మల్ స్కోర్ 15. సో 15 ఉండకుండా పేషెంట్ 10 లేదా 8 అలా ఉంటున్నాడంటే ఖచ్చితంగా లోపల బ్రెయిన్లో బ్లీడింగ్ పెరుగుతున్నట్టు. అలాంటి ఉన్నప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి క్లినికల్ స్టేటస్ ఏమైనా కొత్త డెఫిసిట్స్ అంటాం, అంటే కొత్తగా చేయి కాలు పడిపోయిందా, లేకపోతే మాట పడిపోయిందా, లేకపోతే కంటిపాప రెస్పాన్స్ ప్యూపిలరీ రెస్పాన్స్ అంటాం. లైట్ వేస్తే మనకి ఆ డయామీటర్ తెలుస్తుంది, 2 mm 4 mm ఎంత ఉంది, ఈక్వల్గా ఉందా. ఎనైసోకోరియా అంటాము, అంటే ఎనైసోకోరియా అంటే ఒక ప్యూపిల్ నార్మల్గానే రెస్పాండ్ అవుతుంది, ఇంకొక ప్యూపిల్ రెస్పాండ్ అవ్వకపోవడం ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్లో అటుపక్క మేజర్ బ్లీడింగ్ అవ్వడమో లేకపోతే బ్లీడింగ్ పెరగడమో లేదా వాపు పెరగడమో ఉంటుంది. సో ఇది మేజర్ బ్లీడింగ్ అయినప్పుడు ఇంకా పేషెంట్కి ఎమర్జెన్సీ CT చేసి మళ్ళీ కంపేర్ చేసుకొని ఫస్ట్ CTకి సెకండ్ CTకి లేదా థర్డ్ CTకి ఆ ఫాలోఅప్ స్కాన్స్లో ఏమాత్రం పెరిగినా కూడా మనం సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సాయం అందాలి. తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే చాలా వరకు గండం గట్టెక్కినట్లే. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవడం ద్వారా మెదడులో రక్తస్రావం జరిగే పరిస్థితిని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. లేత కొబ్బరి బోండంలోని నీటిలో ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తరచుగా తీసుకోండి. వేసవి సమస్యలు తగ్గడమే కాదు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.